జై శ్రీరామ్ జై హనుమాన్. రేపటితో మాల పూర్తవుతుంది, అందుకే ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాము. గుడికి అయితే పోయి ఇప్పుడు ఇరుముడి కట్టుకుందాము. ఇరుముడి కట్టుకున్న తర్వాత ఇక్కడనే దీక్ష చేసి స్టార్ట్ కావాలి మనము. ఇక్కడ నుంచి మేము నాచారం టు వెమ్లవాడ టు లాస్ట్ కొండగట్టు పోయి అక్కడ వీరమ్మని చేద్దాం అనుకున్నాము. అట్లా అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము ఇరుముడి కట్టేసుకొని. మేము స్టార్ట్ అవ్వడానికి టైం ఒక 3:30 అలా ఏమో అయింది. అక్కడ వేవారికి 8 అయింది. నాచారంలో ఇలా స్టే చేసి అక్కడ నిద్ర చేసి మార్నింగ్ స్నానాలు చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ వెమ్లవాడకి స్టార్ట్ అవ్వడమే. 4:30కి లేచి స్నానాలు అయితే వేసేసినాం గుండంలో. మస్తు బాగుంటుంది గుండం అయితే. ఇక్కడ గుండం దగ్గర ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తున్నారు. మా డాడీ వాళ్ళ తర్వాత నేను వస్తున్నాను. అక్కడ ఉన్న కుంకుమ ఓట్లు వేసుకుంటే మన రోగాలు ఉంటే వెళ్ళిపోతాయి అని ఒక చిన్న నమ్మకము. లోపలికైతే వచ్చేసినాము నాచారం టెంపుల్కి. లోపలికి కెమెరా అలవ్ లేదు, కానీ నేను తీసుకొని ఒక 2 క్లిప్స్ అయితే మీకు తీసిన. అదే గర్భగుడి. బయటకు వచ్చినాయి. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంటుంది. ఇక్కడ కొండలు అన్ని ఒక మంచి డ్రామాస్టిక్ బాగుంటుంది ఇక్కడ చూడడానికి. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళడమేగా. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.